ఈ రెండవ భాగంలో పరిశుద్ధ జీవితం కొరకు ఏర్పాటు చేసుకున్న క్రైస్తవ సిద్ధాంతాల గురించి కొన్ని మీకు తెలియచేస్తా. చాలా ఉన్నాయి, కొన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 96వ కీర్తన 9వ వచనంలో చూస్తే మొదటిగా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి అనుంది. మామూలుగా అలంకరించుకొని వెళ్ళడం కాదు, పరిశుద్ధ అలంకారము. పరిశుద్ధ అలంకారం అంటే ఏమిటి? పాత నిబంధనలో మనం గమనిస్తే మందిరంలో సేవ చేసే సేవకుడు ప్రత్యేకమైన దుస్తులు, వస్త్రాలు, పరికరాలు ధరిస్తాడు. ఇవన్నీ మనం నిర్గమకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో చూడొచ్చు. అయితే నేడు క్రొత్త నిబంధన జనులుగా మనం కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా యాజక సమూహమే, రక్షింపబడిన మనమందరం కూడా యాజక సమూహమే కనుక మనకు కూడా అలంకారం కావాలి. అయితే అవి వేసుకునే బట్టలో, దుస్తులో, పరికరాలు కాదు. కానీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పరిశుద్ధులు నీతి క్రియలు అనుంది. పరిశుద్ధుల నీతి క్రియలు, మన నీతి క్రియలే, మన మంచి ప్రవర్తనే నూతన నిబంధన ప్రకారం అలంకారము. కాబట్టి మంచి క్రియలు అనే అలంకారము చేత మనం పరిశుద్ధ జీవితం జీవించాలని క్రైస్తవ సిద్ధాంతం మనకి నేర్పిస్తూ ఉంది. రెండవది ఏంటంటే 103వ కీర్తన మొదటి వచనం మనం గమనిస్తే ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి, స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్న ఆ వాక్య భాగంలో ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి. ఒకటి క్రియలు కావాలి, నీతి క్రియలు కావాలి. రెండోది దేవుణ్ణి స్తుతించాలి, ఆయన పరిశుద్ధ నామమును స్తుతించాలి. ఉదాహరణకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా ప్రార్థనలో ప్రభు నేర్పిస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని. అది చెబితే కాదు, పరిశుద్ధపరచాలి. పడును గాక అంటే ఇంకోళ్ళెవరో చేయాలనా? కాదు, మనం చేయాలని ప్రభు మనకి నేర్పించాడు. మూడవది ఏంటంటే యావేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి అని రాయబడింది. కాబట్టి ఉపవాస కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఆ మాటకు వస్తే ఈ నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ ప్యాట్రిక్ జాషువా గారు యొక్క దర్శనంలో ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు ఆయన ప్రోత్సహిస్తూ మరి నడిపిస్తూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దినములు అనేవి చర్చిలో జరగవలసినటువంటి కార్యక్రమాలు. నాలుగవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు మనం గమనిస్తే విశ్రాంతి దినాన్ని పాటించాలి. అంటే ఇప్పుడు మనం సండే వర్షిప్, సండే ఆరాధన, ఆదివారపు దినమును మనం తప్పకుండా పాటించాలి, దానిని ఘనముగా ఎంచాలి. చాలామంది ఏంటంటే ఆ రోజు పనులు పెట్టుకుంటారు, ఆదివారపు ఆరాధనను చాలా సులభంగా మానేస్తూ ఉంటారు. ఇదేమి అంత మంచిది కాదు. వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తారు, ప్రయాణాలు అంటారు, కార్యక్రమాలు అంటారు, ఫంక్షన్స్ అంటారు. సో అది ఘనపరచడం కాదు. నువ్వు ఆదివారం అలాంటివి ఏమన్నా ఉంటే త్యాగం చేసుకుని నిలబడ్డావంటే అది నువ్వు నిజంగా దేవుణ్ణి ఘనపరిచినట్లు అవుతుంది. ఇలాగాని మనం చేస్తే చక్కటి 2 ఆశీర్వాదాలు అక్కడ రాయబడి ఉన్నాయి. నీవు యెహోవా యందు ఆనందిస్తావు. రెండవది, దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఇక 5వదిగా మనం చూస్తే యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది. 20వ వచనం కానీ మనం చూసినట్లయితే
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకోండి అన్నాడు. సో అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవడానికి చర్చిలో అదొక భాగం. సో సందర్భం ఒకసారి నేను ఈ మాటకి సందర్భాన్ని మీకు తెలియజేస్తా. సంఘంలో చాలా దొంగ బోధలు, అబద్ధ బోధలు వచ్చేస్తున్న క్రమంలో ఈ మాట రాయబడింది. ఉదాహరణకి, కృప బాగా విస్తరించి ఉంది, కృప మన మీద ఉంది కాబట్టి మనం ఎలాంటి పాపం చేసినా మనం భయపడక్కర్లేదు, ఎలాంటి పాపపు క్రియలు చేసినా మనం బాధపడనక్కర్లేదు, ఎందుకంటే కృప మన మీద విస్తారంగా ఉంది అని బోధించే బోధలు సంఘంలోకి వచ్చేసాయి. అలాంటి బోధలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు దాని మీద కాదు, మీ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి అన్నాడు. ఇంతకీ అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ఏమిటి అని అంటే, మనం సొంతగా కల్పించుకున్న నమ్మకాలు కాదు, అపోస్తుల బోధ. మీకు అర్థం కావాలంటే యూదా పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అని చెప్తా ఉన్నాడు. సో బోధ మనం అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలంటే బోధ ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ మీద కట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే క్లియర్గా అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనం ప్రకారంగా కృపావాక్యం మీద కట్టుకోవాలి. అపోస్తుల వాక్యం మీద, బోధ మీద మనం కట్టుకోవాలి. ఇదే అతి పరిశుద్ధమైన దాని మీద మన విశ్వాసాన్ని కట్టుకోవడం. మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఈ 2వ భాగంలో పరిశుద్ధ జీవితం కొరకు ఏర్పాటు చేయబడిన క్రైస్తవ సిద్ధాంతాల్లో, సంఘ కార్యక్రమాల్లో, సంఘంలో క్రైస్తవులు చేయవలసినవి ఏమిటి, ఉండవలసినవి ఏమిటో కొన్ని నేను చెప్తున్నాను. 1, పరిశుద్ధ అలంకారము అంటే నీతి క్రియలతో మనం పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి. 2వది, ఆయనను స్తుతించడం, ఆయన నామాన్ని ఘనపరచడం ద్వారా పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి. 3వది, ఉపవాస ప్రార్థనల ద్వారా పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి. 4వది, విశ్రాంతి దినాన్ని అంటే ఆదివారపు ఆరాధనా దినాలను చక్కగా ఆచరిస్తూ, క్రమంగా ఆచరిస్తూ, భక్తితో ఆచరిస్తూ, త్యాగంతో ఆచరిస్తూ పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి. 5వదిగా, అతి పరిశుద్ధమైన బోధ మీద విశ్వాసం ఉంచి బోధ మీద మన పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే క్రైస్తవ సిద్ధాంతాల్లో ఇలాంటి కొన్ని మూల విషయాలను ఆరాధనా క్రమంలో లేదా సంఘ కార్యక్రమాల్లో మరి వీటిని ఆచరించడం అనేది జరుగుతూ ఉంది. జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. మనం ఇలాగ వెళ్ళడం ద్వారా మనం కట్టుకోవడం కాదు, కానీ దేవుడే మనల్ని కడతాడు, ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. అలానే కూర్చోమని కాదు, దానికి సహకరిస్తూ ఈ మార్గాలు గుండా నడుస్తూ ఉండాలి. సో ఈ 2వ భాగంలో మీరు ఈ విషయాలు నేర్చుకున్నారని నేను సంతోషిస్తున్నాను. మీకు ధన్యవాదాలు.